పెట్టాను. అలాగే ఆ రోజు దర్శకుడు ఒక విధంగా చెప్పాలంటే దర్శకుడు కూడా ఎవరు హాజరు అవ్వలేదండి. వాళ్ళు ప్రొడ్యూసర్ మాత్రమే హాజరయ్యారు. రాఘవ అని చెప్పేసి ఆ రాఘవ అటెండ్ అయ్యి 10,000 రూపాయలు చదివించారు. అది ఒక సినిమాకి అడ్వాన్స్ రూపంలో. సో ఈ విధంగా పెళ్లి జరిగింది. చాలా నిరాడంబరంగానే జరిగింది. అయితే ఈ పెళ్లి జరగడానికి ముందు కృష్ణ ఏం చేశారంటే తన భార్య అయినటువంటి ఇందిరాదేవితో మొత్తం అంతా డిస్కషన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ మనసులో ఒక వ్యతిరేక భావం కూడా ఉండొచ్చు. కాకపోతే కొడుకు ఎదుట వాళ్ళు వ్యక్తపరచలేదు. ఇంకా అన్నదమ్ముల అనే విషయానికి వచ్చేవాడికి వీళ్ళిద్దరు తమ్ముళ్ళే కాబట్టి వాళ్ళంతా ప్రతిఘటించలేదు కూడా. పెళ్లి జరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఈ పెళ్లికి ఒకే వ్యక్తి అయితే ఆశీర్వదించారు, ఆయన నాగయ్య. ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక విధంగా కుటుంబ పరంగా ఆ సినిమాకి ఒక పెద్ద దిక్కని కూడా అనుకోవచ్చు. ఆయన ఆశీస్సులు అందజేశారు పెద్ద భావంతో. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇంకా మిగతా ప్రముఖులు ఎవరు కూడా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయలే. ఆ రోజు ఇండస్ట్రీలో తీవ్రమైన విమర్శలు, లోపల గుసగుసలు, ఏంటి ఒక మ్యారేజ్ జరిగి ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఒక ప్రతిస్పందన కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో కనిపించింది. అది సినిమాల మీద కూడా ప్రభావం కనిపించింది. మా నాన్న నిర్దోషి అని చెప్పేసి ఈ పెళ్లి తర్వాతే ఆ సినిమా రిలీజ్ అయింది. బాగా ఉన్న సినిమా, పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, కథ బాగుంటుంది. శ్రీదేవి ఇందులో సూపర్ స్టార్ కృష్ణ కూతురు కింద కూడా నటించింది. ఈ సినిమా ఆడలేదు. దాంతో ఇండస్ట్రీలో మళ్ళీ కృష్ణకి ఒక భయం వేసింది. తన సినిమాలు ఎలాగా ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమాలు ఆడతాయి ఆడవా అన్న ఒక డౌట్ కూడా ఆయనకు వచ్చింది. కానీ అంటనే కూడా ఆయన ధైర్యంతో ప్రతిఘటించేటువంటి స్థాయిలోనే ఉన్నారు.